అందుకే ఇన్ని రోజులైనా తను కనబడలేదు. రాధికని వదిలించుకోవడం కోసం మీ పోలీస్ బుర్రని చాలా తెలివిగా ఉపయోగించుకున్నారు. మాట్లాడుకో, అస్సలు మాట్లాడుకో. నువ్వు అనుకున్నట్టు నాకు నిజంగా రాధికని వదిలించుకునే ఉద్దేశమే ఉంటే తనని అరెస్ట్ చేసి డైరెక్ట్గా పోలీస్ స్టేషన్లోనో కోర్టులోనో సబ్మిట్ చేసి ఉండేవాడిని. అంతేకాని తను నేరం చేసిందని చెప్పడానికి ప్రాథమిక ఆధారాలు బలంగా ఉన్నా సరే తను నిర్దోషం నిరూపించుకోవడానికి అడగ్గానే సరేనని అవకాశం ఇచ్చి ఉండేవాడిని కాదు. ఏంటి ఏమన్నారు? రాధిక మెడలో నేను తాళి కట్టి ఆ తాళిని ఉరి తాడిగా మార్చానా? ఇష్టం లేకుండా తాళి కట్టిన మాట వాస్తవమే, కానీ నాకు తెలియకుండానే నా మనసులో రాధిక్కి భారీగా స్థానం ఇచ్చాను. అందుకే స్వీటీని దత్త తీసుకోవాలని అన్నప్పుడు ఆఫీసర్తో రాధికని నా భార్య అని చెప్పాను. తను నా భార్య, నేను నా భార్య కలిసి స్వీటీని దత్త తీసుకుంటున్నాం. మీరన్నట్టు రాధికను వదిలేసే ఉద్దేశమే నాకుంటే తను నా భార్య అని అందరి ముందు గర్వంగా చెప్తానా? చెప్పండి, చెప్తానా? పల్లవి కార్ యాక్సిడెంట్కి రాధిక కారణం అన్న ఎవిడెన్స్ బలంగా ఉన్నా సరే తను ఏ తప్పు చేయలేదని నిరూపించుకోవాలని కోరుకునే వాళ్లలో నేను మొదటివాణ్ణి. అందుకే ఆరోపణలో ఉన్న వ్యక్తిని వదిలిపెట్టడం తప్పైనా సరే రాధిక నిర్దోషిగా నిరూపించుకునే అవకాశాన్ని నేనిచ్చాను. కానీ అన్నిటికంటే ఎక్కువగా బాధ కలిగించే విషయం ఏంటో తెలుసా? పల్లవి యాక్సిడెంట్లో తన ప్రమేయం ఉన్న విషయం దాచిపెట్టి ఇన్నాళ్ళు నన్ను మోసం చేసింది. ఇప్పుడు సాక్ష్యాలు తీసుకొస్తానని చెప్పి వెళ్ళి కనిపించకుండా పోయి మరోసారి మోసం చేసింది. నేను కనిపించకుండా పోయి మీ నమ్మకాన్ని మోసం చేయలేదండి. మీ కళ్ళెదురుగానే ఉన్నాను, కానీ నేనే రాధికని అని చెప్పుకునే పరిస్థితుల్లో లేను. రాధిక నన్ను నా నమ్మకాన్ని మోసం చేసిందని ఒకవైపు బాధగా ఉన్నా సరే మరోవైపు తను నిర్దోషిగా తిరిగి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అక్క 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 ఏమైంది? ఏమైంది అక్క? ఏమైంది అక్క? ఏంటి ఏముంది అక్కడ? అయ్యో, నీ ఫేస్ నేను చూడాలి, నీ ఫేస్ నేను చూడాలి.
కడిగాయి. ఫస్ట్ ఆ పసుపు కడిగాయి. చూడండి, నేను నవరాత్రుల దీక్షలో ఉన్నాను. మొహానికున్న ఈ పసుపుని కడిగేయకూడదు, అది తప్పు. తప్పు లేదు, గిప్పు లేదు. నోరు మూసుకొని నీ ఫేస్కున్న పసుపుని కడిగేసాయి. చెప్పేది నీకే, కడుగు. నీ మొహం నేను చూడాలి. నిన్ను సకల బుద్ధుందా లేదా నీకు అసలు? ఒక పుణ్య స్త్రీ నిష్ఠగా వ్రతం ఆచరిస్తున్నప్పుడు ఇలా ఆరా తీసి అవమానించడం మా పాపం. అది కాదమ్మా. అక్క, అమ్మ తప్పని చెప్తుంది కదా, ఎందుకలా ఫోర్స్ చేస్తావు? ఇబ్బంది పెడతావు? వదిలే. చూడండి, మా అక్క ఏదో భయపడి మిమ్మల్ని ఇబ్బంది పెట్టింది. మా అక్క తరఫున నేను అయ్యో పర్లేదండి, తన చేత కూడా నాలాగే అమ్మవారి వ్రతం చేయించండి. ఇలాంటి భయాలు ఏమైనా ఉంటే పోతాయి. ఇక నేను వెళ్ళొస్తాను. రుక్కు, నీ పక్కనుంటే నాకు అచ్చం రాధిక పక్కనున్నట్టే అనిపి. తవా ఓకే రుక్కు. పసిపిల్లని పట్టుకుని ఏంటా మాటలో? అవునరా, దీని కొళ్ళంతా కొవ్వే. అందుకే నేను కొడతానన్న భయం కూడా లేకుండా కుర్చీలాగి నన్ను కింద పడేసింది. స్వీటీ, తప్పు కదమ్మా, ఎందుకలా చేసావు? బ్యాడ్ పోలీస్, నేను ఆడుకుంటుంటే పొరపాటున ఆంటీకి బాల్ తగిలింది. నేను సారీ చెప్పాను, అయినా సరే ఆంటీ నన్ను చాలా తిట్టింది. నన్ను ఇంట్లో నుంచి పంపించేస్తాను అంది. అందుకే నాకు కోపం వచ్చి అలా చేశా. ఏంటక్క నువ్వు? పొరపాటున బాల్ తగిలితే తిట్టడం ఏంటి? సారీ చెప్పినా వినిపించుకోకుండా ఇంట్లోంచి పంపించేస్తాను అంటూ ఏంటి? కరెక్ట్ కాదక్క, నువ్వు ఇలా ప్రవర్తించడం కరెక్ట్ కాదు. ఏంటి ఏంటి కరెక్ట్ కాదు? ఏదో ఒక మూలన పడుండకుండా ఇంట్లో ఆటలేంటి దానికి? చిన్నపిల్ల నాకు ఆడుకోకుండా ఎలా ఉంటారు? అయినా ఏంటి కార్తిక్ నువ్వు? అది నన్ను కింద పడేసిందని చెప్తుంటే ఆ రాక్షసుని తిట్టాల్సింది పోయి దాన్ని వెనకేసుకొస్తున్నావేంటి? అక్క, స్వీటీని రాక్షసి అది ఇది అని మాట్లాడితే ఊరుకోను. అంటే అంటే ఈ అక్క కంటే కూడా ఈ ముక్కు మొహం తెలియందే నీకెక్కువైపోయిందా? చాలు.